మరి దేవుడు మనందరినీ సజీవ లెక్కల్లో చేర్చాడండి. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు దయచేసి 62వ అధ్యాయం చాప్టర్ 62 యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం. సీయోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు, దాని దీపము వలె వెలుగుచుండు వరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. వైట్ సియోను అనగా సంఘం. సంఘము నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు, సంఘ పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. సో దేవాది దేవుడు ఈ సంఘం పట్ల చేసిన కార్యములలో మరి 62వ యెషయా గ్రంథం ప్రవచనాసారంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తెలియపరుస్తున్నాడు. నిజముగా మరి సియోను అనగా ఆయన సంఘం, ఆయన మందిరం విషయంలో ఆయన ఎప్పుడు కూడా మరి నిశ్శబ్దమై ఉండడు, ఆయన ఎప్పుడు కూడా మౌనముగా ఉండడు. సో ఖచ్చితంగా ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ఏ కార్యమైనా తన స్వాస్థ్యముతో చేసే దేవుడు. కొన్నిసార్లు ఆయన మౌనముగా ఉండినప్పటికీ వెనుక ఆయన నిలబడి సమస్తం చేసే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే సాక్ష్యము మనకి బయలుపరచబడుతుంది. 5 సంవత్సరాలలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, అనేకమైన కార్యాలు చేశాడు, రైట్. సో ఇంకా చాలా కార్యాలు మరి సంఘము ద్వారా చేయాల్సి ఉన్నాయి. దానికోసము సూర్యకాంతి వలె కనబడు వరకు అనగా అలాంటి కార్యాలు దేవుడు ఏదైతే ఇంకా చేయాలనుకుంటున్నాడో సంఘము ద్వారా అవన్నీ చేసే వరకు దేవుడు మౌనముగా ఉండడు, దేవుడు ఊరుకొండడు. ఖచ్చితంగా దేవాది దేవుడు సంఘం పట్ల పని చేస్తూ సమస్త విషయాలలో ఆయన కార్యాభివృద్ధి చేసే దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో రానున్న రోజుల్లో ఇంకా దేవుడు తన మహిమ చొప్పున అనేకమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ వాక్యం అనగా ఈ ప్రవచన వాక్యాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. 2వ వచనం కూడా చూద్దాం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. అంటే సంఘం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సియోను గురించి అంటే మందిరం గురించి మాట్లాడుతున్నాడు. జనములు నీ నీతిని కనుక్కుంటారంట, రాజులందరూ కూడా సంఘపు యొక్క మహిమను చూస్తారంట. సో రాజులు, జనాలు, దేశాలు సంఘపు యొక్క మహిమను చూస్తున్నాయి కనుక మరి అనేక మంది ప్రజలు సంఘం వైపు అనగా యేసుక్రీస్తు వైపు త్రిప్పబడటానికి దేవుడు మగ్గువ చూపిస్తున్నాడు. దానిని బట్టే మనమందరం కూడా క్రీస్తు వైపు ఆకర్షించబడి సంఘములో చేర్చబడి ఆయన రాజ్యాన్ని కట్టేవారిగా, శక్తిని బలాన్ని పొందుకునేవారిగా దేవుడు మీ అందరినీ కూడా నియమించాడని విశ్వసిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మరి ఆ 5th యానివర్సరీ కనుక ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మరి ఆయన చేసిన మేలులను బట్టి మాత్రమే కాక ఆయన ఒకానొక టైంలో, దేవుడు ఒకానొక టైంలో ఏం చేశాడు, ఆ ఫౌండేషన్ టైంలో ఎలాగా సంఘాన్ని ఆయన స్టార్ట్ చేశాడు, ఎలాగా సంఘాన్ని స్థిరపరిచాడు. సో అవన్నీ కూడా ఒక 10 నిమిషాల్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రెడీగా ఉన్నారా అందరు? రెడీగా ఉన్నారా? రైట్. సో నేను ఇంజనీరింగ్ చేస్తున్న టైంలో మేబీ 17 years 17 సంవత్సరంలో ఉన్న టైంలో, రైట్, 17-18 సంవత్సరంలో ఉన్న వయసులో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ మధ్య ప్రయత్నంలో దేవుడు తన ఆత్మచేత అభిషేకించాడు. ఎప్పుడైతే తన ఆత్మచేత మరి నన్ను అభిషేకించాడో వెంటనే దేవుడు తన క్రియలు నా ద్వారా అనేక మంది ప్రజలకు చేయటం స్టార్ట్ చేశాడు. సో అదంతా పక్కన పెడితే దానికోసం ఒక సంఘం స్థాపించబడటం కోసం, సంఘము ముందుకు వెళ్ళటం కోసం దేవుడు ఒకరిని మాత్రమే ఎన్నుకోడండి. ఒకరిని ఒక చోట ఎన్నుకున్నాడంటే ఇంకొక చోట మరి ఒకరిని దేవుడు ఎన్నుకొనే ఉంటాడు. ఎందుకంటే సంఘం ఒక్కడిది కాదు. సంఘము అందరు కలిసినప్పుడే దాన్ని ఏమంటాం? సంఘము అంటాం. క్రీస్తు సంఘం అంటే ఏంటంటే అనేక ప్రజలు ఎవరైతే క్రీస్తునందు విశ్వసించారో వారు ఒక దగ్గర వచ్చి దేవుని మహిమపరిచినప్పుడే దాన్ని సంఘముగా పిలువబడతారు. సో ఎప్పుడైతే ఆ కాలంలో దేవుడు అభిషేకించాడో మరి మీ అందరూ ప్రతి వారం చర్చికి వస్తున్నారు కదా, ఆదివారంన పెత్తుల గ్రామంలో దేవుడు మొదటిగా అక్కడికి పంపించాడు. మా అమ్మమ్మ, మా అమ్మ, 2-3 ఉన్నారు అంతే. అక్కడికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడానికి ఒక 2-3తోనే మేము స్టార్ట్ చేసాం. ఎంతమందితో?
ఒక 2-3తో, దానికి ముందు నేను ఒక్కరినే ముందుకెళ్ళాను, బట్ ఒక్కరిని చెప్తే బాగుండదు కనుక 2-3తో అక్కడ మేము సువార్తను స్టార్ట్ చేసాం. 2-3తో దేవుని వాక్యాన్ని ప్రచురించడం స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే సువార్తను స్టార్ట్ చేశామో మేము ప్రార్థన చేయడం వల్ల అనేక మంది ప్రజలకు, అక్కడున్న వారికి స్వస్థత శీఘ్రముగా కలిగింది. క్యాన్సర్స్ ఆర్ హీల్డ్. అనేకమైన క్యాన్సర్స్ పేషెంట్స్ హీల్ అయిపోయారు, స్వస్థపరచబడ్డారు. రోగాలు తక్కువ కావు అన్న చోట దేవుడు వారిని స్వస్థపరిచి అద్భుత కార్యము జరిగించాడు. నిజముగా ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే దేవుడే ముందుండి నడిపిస్తాడు. నిజముగా దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ బిఫోర్ ద పీపుల్. హల్లెలూయా, హల్లెలూయా. దయించు అజ్ఞైన దేవుడు నా ముందు బయలుదేరుతున్నప్పుడు మనకి భయముగా ఉండకూడదు. ఆయననే మన రాజు, ఆయననే మన శూరుడు. హల్లెలూయా. సో ఆ టైంలో మరి సువార్తను ప్రకటించినప్పుడు ఒక సంఘం, చిన్న పాక, గుర్ష, ఆ చిన్న పాకలో మేము ఇంకా స్టార్ట్ చేసాం. మేము చదువుకుంటున్నాం కాబట్టి డబ్బులు లేవు. ఇంకా ఇంటి వారే సపోర్ట్ చేసి ఆ డబ్బులతో మళ్ళీ ఆ స్పీకర్స్ కావచ్చు, కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అవన్నీ కొనుక్కొని మరి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ, అక్కడ ఎవరు యవనస్తులు లేరు కానీ అందరూ పెద్దవాళ్ళు, ముసలివారు, వాళ్ళకి దేవుడు సువార్తను ప్రకటించాడు. మేము యవనస్తుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించలేదు. మొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాం? చాలా 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 ముసలి వాళ్ళు ఇంకా వయసు మీద పడిన వాళ్ళ దగ్గరికి దేవుడు మమ్మల్ని పంపించి ఫస్ట్ స్టెప్ అక్కడ పునాది వేయబడిందండి. ఎప్పుడైతే అక్కడ నమ్మకముగా మా నమ్మకాన్ని దేవుడు చూశాడో అక్కడ అనేక ప్రజలు, ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు అక్కడికి రావడం స్టార్ట్ అయ్యారు. ఆ సన్నిధి, ఆ సంఘానికి ఆకర్షించబడేలాగా ఎవరు కార్యం చేశారు? దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ పెత్తుల గ్రామంలో ఇంకా చాలామంది రావడం అవుతున్నాయి. అనేక మందికి అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. దురాత్మ శక్తులు, చేత పీడించబడుతున్న వ్యక్తులకు ప్రార్థన చేసిన వెంటనే మిరకిల్స్ బిగన్ టు హ్యాపెన్. అనేకమైన అద్భుతాలు వారికి జరిగాయి. జరిగిన తర్వాత అనేక చోట్లకు వాళ్ళు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని, కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని అంతా అయిపోయిన తర్వాత సంఘానికి వచ్చేవాళ్ళు. అక్కడ అద్భుతమైన తర్వాత కొంతమంది ఆయనను తెలుసుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని అర్థం చేసుకొని సంఘంలో స్థిరపరచబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొద్దిమంది మాకు యేసుక్రీస్తు ప్రభుతోని పని అయిపోయింది, ఇంకా మాకు లోకంతో పని అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది అని అంటే, మీరు ఎంతమంది అయితే ఇప్పుడున్నారో అంతమంది వెళ్ళిపోయారండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతమంది మన సంఘానికి వచ్చారో, ఇప్పుడు ఎంతమంది అయితే సంఘంలో ఉన్నారో ప్రస్తుతానికి అంతేమంది వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకు అనంటే మనం వాళ్ళకి అద్భుతం కాలేదు అనేవాళ్ళు కాదు, వాళ్ళకి స్వస్థత జరగలేదు అనేది కాదు, కానీ వాళ్ళ మనోనేత్రము బంధించబడింది. దేవుని మీద ప్రేమ కనికరము వాళ్ళకి ఉన్నప్పటికీ లోక హైక విచారణ చేత వాళ్ళు ఈడువబడి, వాళ్ళు కృంగించబడి వాళ్ళు దేవుని నమ్మలేకపోతున్నారంట. సో అలాంటి వాళ్ళు చాలామంది దేవుడు తన సంఘానికి పిలిపించుకున్నప్పటికీ అలాంటి వారు రక్షణ పొందలేకపోయారు. కానీ ఈరోజు అనేక మంది ప్రజలు సంఘంలో ఉన్నవారు రక్షణ పొందుకున్నారు. కాబట్టి సంఘము ద్వారా దేవుడు చాలామంది రక్షిస్తున్నాడని, దీనిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో అలా మేము పెత్తుల సంఘం స్టార్ట్ చేసినప్పుడు 2019లో మేబీ 6-7 years అవుతుంది. బట్ ఇబ్రాహీంపట్నంలో మేము స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అవుతున్నాయి. ఇబ్రాహీంపట్నంలో సంఘం స్థాపించబడినప్పటి నుండి 5 years and 5th anniversary దాన్ని బట్టి మనం జరిగిస్తూ ఉన్నాం. సో పెద్దల సంఘాన్ని బట్టి మనం జరిగిస్తే ఈ పాటికి 7 or 8 years మనం 7 years క్రాస్ అవుతున్న వాళ్ళముగా ఉంటుండే. బట్ ఇబ్రాహీంపట్నం సంఘము బలముగా స్థాపించింది కనుక అక్కడి నుండే ఇంకా అనేక మంది ప్రజలకు సువార్తను ప్రకటించబడింది కనుక దానిని మేము బేస్ చేసుకొని 5th anniversary మనం నియమించుకున్నాం. హల్లెలూయా. సో దేవాది దేవుడు ఎన్నో కార్యాలు మన మధ్యలో జరిగించారు. రకరకాల ప్రాంతాలలోకి దేవుడు పంపిస్తున్నాడు. అండ్ ఐ హోప్ మేము ఆఫ్టర్ వెంట్ ఇన్ టు ద ఆఫ్రికా, పోయిన సంవత్సరంలో మరి ఆఫ్రికా కంట్రీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కొంతమంది కాల్ చేశారు, అనదర్ కంట్రీ ఫ్రమ్ ది సౌత్ ఆఫ్రికా, ఆ కంట్రీ పేరు లూసాకా. ఆ కంట్రీ వాళ్ళు కాల్ చేశారు.
కాల్ చేసి మీరు జింబాబ్వేకి వచ్చారు కదా అంటే ఎస్ ఐ కేమ్ టు ద జింబాబ్వే. రైట్, మేము మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాం, ఏమనుకోకండి అన్న, చెప్పండి. మీరు ఇచ్చే టీచింగ్స్, మీరు ఏదైతే వాక్యాలు యూట్యూబ్లో చెప్తున్నారో ఆ వాక్యాలు విని మా విశ్వాసం ఎక్కడ కూడా త్రొట్టిల్లకుండా స్థిరముగా దేవుని మీదనే ఆధారపడేలాగా ఆ వాక్యాలు మమ్మల్ని ఆకర్షించాయని ఒక సాక్ష్యం బలంగా చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాళ్ళు ఒక మాట అన్నారు, మీరు ఇక్కడికి వచ్చి మీరు ఒక సంఘాన్ని స్థాపిస్తే మేము దాన్ని నడిపిస్తాం, కాకపోతే ఆ పునాది మీద పేరు ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ అయి ఉండాలని అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పునాది పేరు మన సంఘం పేరు ఉండాలని వాళ్ళు అన్నప్పుడు ఇంకా నాకు అనిపించింది. ఇప్పుడు బొట్స్వానాలో ఆల్రెడీ మనం సంఘం స్థాపించబడింది. అక్కడున్న దైవజనుడు మరి ముఖాముఖిగా మాట్లాడి దేవుని ఆత్మచేత అభిషేకించబడి ఆఫ్రికా బొట్స్వానా కంట్రీలో ఆయన ప్రస్తుతానికి ఆయన సాక్ష్యం ఏంటంటే అది కూడా మన మినిస్ట్రీ కిందికి వస్తుంది కనుక ఆ విషయం కూడా నేను తెలియపరుస్తా. నేను ఎప్పుడైతే ఆఫ్రికా వెళ్ళానో వెళ్ళిన తర్వాత రోజు నుంచి నెక్స్ట్ డే లైన్గా చాలామంది అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారంట. మీరు చర్చ్ కట్టాలనుకుంటున్నారు కదా, మేము ఇది ఇప్పిస్తాం, మేము అది ఇప్పిస్తామని. నేను వచ్చి ఇంట్లో కూర్చున్న నెక్స్ట్ 1 అవర్కి ఆయన కాల్ చేశాడు. జాకోబ్ పాస్టర్ ఫ్రమ్ బొట్స్వానా, సౌత్ ఆఫ్రికా. ఆయన కాల్ చేసి మీరు వెళ్ళారా అని అంటే ఎస్ ఐఎమ్ రీచ్డ్ ఇన్ మై సిటీ అన్నప్పుడు నేను నా సిటీలో రీచ్ అయ్యానన్న తర్వాత ఆయన సాక్ష్యం ఇచ్చాడు కదా, చాలామంది జనులు నా దగ్గరకు వచ్చి మీరు చర్చ్ కడుతున్నారంటే కదా, మేము అది ఇస్తాం ఇది ఇస్తామని స్పాన్సర్స్ అన్నీ కూడా చేశారు. ఇప్పుడు అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి. సో వాళ్ళ సంఘాన్ని స్థాపించారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అని అంటే ఆయన దైవజనులముగా ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపే ఆ స్థితి దైవజనుడికి దేవుడు ఇవ్వలేదు. ప్రజలే సంఘాన్ని చూసో దేవుణ్ణి చూసో ఆయన ప్రేమను బట్టి ప్రజలే ఏం చేయాలా, సంఘానికి సహాయం చేయాలి. చర్చ్కి ఐశ్వర్యాన్ని ఇస్తూ సంఘాన్ని అభివృద్ధి పరుస్తున్నప్పుడు సంఘము ద్వారానే సకల ప్రజలకు సువార్త ప్రకటిస్తాం కనుక సంఘం దీవించబడితే సువార్త ప్రకటించబడతారు. మీరు ఒంటరిగా వెళ్ళి సువార్తను ప్రకటించే అంత ఇప్పుడు రోజులు ఇప్పుడు ఉన్నాయా అండి చెప్పండి. మీరు ఒంటరిగా వెళ్ళి లేకపోతే మీరు 3-4 కలిసి సువార్త ప్రకటిస్తే బయట తంతున్నారు ఒక్కొక్కరిని, కొడుతున్నారు ఒక్కొక్కరిని. అందుకే సంఘముగా వెళ్తే జ్ఞానముగా సంఘం పట్ల ఎలాగా ప్రోటోకాల్స్ ఉంటాయో దాన్ని బట్టి మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి గాస్పెల్ చెప్పి పర్సనల్గా వాళ్ళని తీసుకురావటమే ప్రస్తుతం ఉన్న ఈ జ్ఞానాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. అలాగనే దేవుడు అనేక ప్రజల్ని రక్షించుకుంటున్నాడండి ఈ సంఘము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. సో కరపత్రాలు పంచాలని లేకపోతే దేవుని వాక్యం అనేక ప్రజలకు బయట వాళ్ళకి చెప్పాలని మైకులు పెట్టి చెప్పాలి, ఇవన్నీ సువార్త ప్రకటించడం మంచిదే. కానీ దాని ద్వారా రక్షించబడట్లేదు చాలామంది. పర్సనల్గా మీరు వెళ్ళి సువార్త ప్రకటిస్తేనే రక్షించబడుతున్నారు. అది కూడా సంఘము ద్వారా వెళ్ళినప్పుడే ఆ కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఒకరికి జ్ఞానం తక్కువగా ఉండొచ్చు, ఒకరికి జ్ఞానం ఎక్కువగా ఉండొచ్చు. సో దేవాది దేవుడు సంఘములో అందరినీ వాళ్ళ పాత్రలో వాళ్ళ పిలుపును బట్టి సంఘంలో ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఒక సువార్తకి వెళ్తున్నప్పుడు ఆ సువార్త ఎవరైతే వింటున్నారో అక్కడ ఒకవేళ ముసలామే ఉంటే నువ్వు యవనస్తుడివై ఉండి ఆ అమ్మమ్మకి ఆ సువార్త ప్రకటించాలని దేవుడు చెప్పినప్పుడు నువ్వు వెళ్తే అక్కడ నీ మాటలు అర్థం కావు. అక్కడున్న ముసలావిడికి చెప్పాలంటే ఇక్కడ ఎవరున్నాయి ఉండాలి, సేమ్ అదే ఏజ్ కలిగిన వ్యక్తులు ఉండాలి. అలా మన సంఘంలో ఉన్నారా లేదా? ఉన్నా. సో దేవుడు అలాగా సంఘాన్ని వాడుకొని ప్రజలకి సువార్తను ప్రకటిస్తాడు. హల్లెలూయా. ఈ రీతిగా ఈ ప్రోటోకాల్ ద్వారా సంఘము స్థాపించబడి సంఘము ద్వారా దేవుని సువార్త ప్రకటించబడుతుంది. హల్లెలూయా. రైట్. అండ్ తర్వాత బొట్స్వానాలో దేవుడు కలగజేసిన సంఘాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుని రాకడ ఆలస్యమైతే ఇంకొక మరి దేశంలో కూడా సంఘం స్థాపించబడటానికి సిద్ధముగా ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ అవును. హల్లెలూయా, హల్లెలూయా. దానికోసం వి నీడ్ ద ట్రెజర్, వి నీడ్ మనీ. చాలా డబ్బులు కావాలి. ఎందుకు అనంటే అది మనం చేస్తున్నాం కనుక మన ద్వారా వాళ్ళకి సమస్తం అన్ని నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయబడాలి.
ఇక్కడ మాత్రమే సువార్త ప్రకటించబడిన వారిగా అనేక ప్రజలు ఉన్నప్పటికీ ఆఫ్రికాలో ఇంకా సువార్త చాలామందికి తెలియాలి. ఎందుకంటే ట్రెడిషన్ పరంగా చాలామంది బంధించబడ్డారు కనుక, వింత వింత కార్యాల వల్ల వాళ్ళు బంధించబడ్డారు కనుక వాళ్ళకి కూడా సువార్త అనేది అవసరం. ఆ సువార్త ద్వారా దేవుని కార్యం అనేది ఇంకా అనేక దేశాల్లో జరగాలని అల్ఫా ఒమేగా ఏం మినిస్ట్రీ అది? అల్ఫా ఒమేగా ఇంటర్నేషనల్ మినిస్ట్రీ. దట్ ఈస్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఆ కార్యం చేసినందుకు గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సో మై పర్సనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నమ్మ గారు దేవుని నమ్ముకొని, ఆమె స్త్రీ అయినప్పటికీ రాజకత్వాన్ని మోస్తున్న స్త్రీగా తను సువార్త చెప్పేవారు. ఆమె పేరు ఎమేలమ్మ, రైట్? సో మా నాన్నమ్మ గారు చేసిన సువార్త పనికై అక్కడ ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది రక్షించబడలేదో నాకైతే తెలీదు. ఎందుకంటే చిన్నవాడే ఉన్నప్పుడు ఆమె సువార్త ప్రకటించి, ఆమె ద్వారా మా తల్లిదండ్రుల ద్వారా నేను మరి సువార్తను, మరి సంఘాన్ని, లేకపోతే అనేక ప్రాంతంలో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఖచ్చితంగా దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. సంఘముగా అందరం ఉన్నాం కాబట్టి నన్ను ఒకలాగా దేవుడు వాడుకుంటే మిమ్మల్ని మరొకలాగా దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆయనకి ఎప్పుడైతే మీరు అనుకూలిస్తారో, అనుకూలించడం బట్టి వచ్చే మహిమ ద్వారా మీరు ఖచ్చితంగా దేవుని రాజ్యం కోసము ఖచ్చితంగా మహిమపరచబడతారు, వాడబడతారు. ఆయన రాకడలో కూడా ఎత్తబడటానికి దేవుడు తన కృపను చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక వచనం చదివి దాన్ని బట్టి కూడా ఇంకో వచనం తెలియపరుస్తా. 6th verse. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియో బాహుబలము తోడనియో యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును, నీ ఆహారమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇవ్వను. ఈ వాగ్దానం నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా మన ఆహారం, మన ధాన్యం దేవుడు శత్రువులకు ఆహారముగా ఇవ్వడు. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ఎవరు అనుభవించాలది? సంఘం అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అనుభవించాలి? సంఘం అనుభవించాలి. దేవుడు ఆయన ద్వారా కలుగజేయబడిన ప్రతిదీ కూడా సంఘం అనుభవించటానికి దేవుడు సంఘాన్ని స్థాపించాడు. దేవుడు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడండి. ఈ సంఘం మీద ఎంతమంది నమ్మకం ఉంది? నమ్మకం ఎంతమంది ఈ సంఘం పైన? అందరికీ ఉందా? ఐ బిలీవ్ స్ట్రాంగ్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నమ్మడం కన్నా సంఘాన్ని ఎక్కువ నమ్మండి. బికాజ్ లార్డ్ హ్యాస్ చూజన్ ద చర్చ్ గ్రేటర్ దెన్ ద ప్రొఫెట్ కిరణ్ ఎలైజా. దేవుడు ప్రాఫెట్ కిరణ్ ఎలైజా కన్నా ఎక్కువగా సంఘాన్ని వాడుకుంటున్నాడు. ప్రాఫెట్ కిరణ్ ఎలైజా కన్నా ఎక్కువగా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, సంఘాన్ని దీవిస్తున్నాడు, సంఘాన్ని బలపరచాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ సంఘంలో కూడా ప్రాఫెట్ కిరణ్ ఎలైజా కూడా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. సో గాడ్ హ్యాస్ బ్లెస్డ్ దిస్ చర్చ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో దేవుడు చేసిన అనేకమైన కార్యాలను బట్టి ఈరోజు మనం 5th యానివర్సరీ జరుపుకుంటున్నాం కనుక ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. సో కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. కాయిన్ 1 రూపాయి చిక్కదు, రెండు సైడ్లు ఉంటాయి. దేవుని మహిమగా జరిగిన అనేకమైన కార్యాలు ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇంకొక కాయిన్ ఉంటుంది. అవేంటంటే సంఘానికి వచ్చిన సమస్యలు, సంఘానికి వచ్చిన శ్రమలు, సంఘానికి వచ్చిన కష్టాలు. హల్లెలూయా. నిజంగా సంఘంలో ఎవరు స్థిరపరచబడ్డారంటే ఇంకో కాయిన్, అంటే ఆ కాయిన్లో ఇంకో సైడ్ ఉంటుంది చూసారా? సంఘంలో వచ్చిన కష్టాలలో కూడా నేను నిలబడాలి అనుకున్న వాడు అల్ఫోమేగా సంఘముగా పరలోకంలో మీరు ముద్రించబడతారండి. యు హావ్ సీల్డ్ విత్ ద మినిస్ట్రీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన భాషలో మాట్లాడతాడు, కానీ మనం వింటున్నప్పుడు మన భాషలో వింటాం. అల్ఫోమేగా మినిస్ట్రీ అనేది మన భాష, బట్ ఆయన భాష అనేది
2వ వచనం ఉంది కదా, యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. ఆ మినిస్ట్రీ పేరు నీ నొసటి పైన ఆయన ముద్రిస్తాడండి. ఆయన రాజ్యంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి అది దేవుడు జరిగించబోతున్నారు. హల్లెలూయా. అది ఎవరికి ఎగ్జాక్ట్గానంటే సంఘం అనగా కాయిన్కి ఇంకో డైవర్షన్, కాయిన్లో ఇంకొక సైడ్ సంఘంలో వస్తున్న శ్రమలు, సంఘానికి వస్తున్న కష్టాలు, సంఘానికి వస్తున్న అనేకమైన ఇబ్బందులు, సంఘానికి వస్తున్న రకరకాల విధములైన ప్రజల ద్వారా ఒత్తిడి ఏదైతే ఉందో దాంట్లో కూడా నేను నిలబడతా సంఘం కోసం అనే వాళ్ళు మాత్రం సంఘము వాళ్ళ మీద ముద్రించబడుతుంది. రాసరాకల్లో మీరు ఎత్తబడాలంటే సంఘముగా మీరు ముద్రించబడాలి. దట్ ఈస్ వాట్ ద లార్డ్ హస్ స్పోకెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విశ్వాసులను తీసుకొని పోతాడని చెప్పట్లేదు, సంఘాన్ని తీసుకొని పోతాడు. హల్లెలూయా. అంటే విశ్వాసం అనే లెవెల్ నుంచి విశ్వాసి ఏ లెవెల్లోకి వెళ్ళిపోవాలి? సంఘం అనే లెవెల్లోకి వెళ్ళాలి. అందుకే అంటున్నాడు కదా, నా ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయి అని చూస్తూ సంతోషించు వాని యొక్క సమయము ముగించబడ్డది. నా ఇల్లు సమృద్ధిగా ఉంది కానీ చర్చ్ సమృద్ధిగా లేదు అనే బాధపడుతున్న వారి ఒక సమయం ఆసన్నమైందండి. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు షైన్ అపాన్ యూ. ఎవరైతే నాకు రక్షణ లేదు అనేవాళ్ళు ఉన్నారు, ఎవరైతే బాప్తిజం తీసుకోలేదు, నాకు దేవుడు అంటే ఇష్టమే, యేసు ప్రభు అంటే ఇష్టమే, కానీ నాకు బాప్తిజం తీసుకోవాలంటే నాకు ఇబ్బందికరంగా ఉంది, బాప్తిజం తీసుకోవాలంటే నాకు అనేకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి సమయం మీకోసము ఖచ్చితంగా లేదు. సమయం ఆసన్నమైంది. ఆయన రాకడ త్వరలో ఉంది. రోజులు ప్రతి ఒక్కటిది కూడా ప్రవచనాసారముగా దగ్గర పడుతున్నాయి కనుక ఇంకా ఎవరైతే బాప్తిజం తీసుకోలేదు, రక్షణ తీసుకోలేదు అనే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వారు కూడా తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి రానున్న రోజుల్లో బాప్తిజాలు కూడా ఉన్నాయి. రక్షించబడలే స్థితిలో ఉన్నవారు ఉంటే కనుక మీ ఆత్మ దేవుని చేతిలోనికి వెళ్ళాలంటే బాప్తిజము తీసుకొని ఆయన యందు మనం నిలవబడి రక్షణ ఖచ్చితంగా తీసుకునే వారంగా ఉండాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది తీసుకోలేదో దయచేసి బాప్తిజం ఎవరైతే తీసుకోలేదో దానికోసం సిద్ధపడండి. బికాస్ టైమ్ ఈస్ వెరీ షార్ట్. టైం చాలా ఆసన్నమైంది కనుక ఏ సమయంలో ఆయన రాకడ వస్తుందో, ఏ సమయంలో మనం చనిపోతామో తెలియదు కనుక, ఏ సమయంలో ఏమవుతుందో తెలియదు కనుక మనం ఎప్పుడు కూడా చనిపోయినా రాకడ వచ్చినా అది ఏదైనా ఆయన రాజ్యంలో చేరేలాగా మనం ఉండే విధంగా ప్రయాసపడాలి. హల్లెలూయా. ఆ ప్రయాసము ఖచ్చితంగా మనందరి జీవితంలో కలగాలి అని అంటే సంఘములో కలగజేయబడుతున్న ప్రతి ఒక్క విలువ కలిగిన పరీక్ష, విలువ కలిగిన శ్రమలలో కూడా మీరు పాలిభాగస్తులుగా ఉన్నట్లయితే దేవుడు మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత బహుమానాలు మీకు ఖచ్చితంగా శీఘ్రముగా దయచేస్తారండి. ఆ బహుమానంలో కలుగజేయబడుతున్న శక్తి, ఆ బహుమానంలో కలుగజేయబడుతున్న దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క బలం మీ అందరి జీవితంలో కలిగేలాగా ఆయన రక్తము ద్వారా మీ అందరికీ సంఘం అనే నామం మీ నొసటి పైన ముద్రించబడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఈ కార్యాలు మనందరి జీవితంలో చేశాడు కనుక మరి ఈ వాక్యం యెషయా గ్రంథం 62వ అధ్యాయం మొత్తాన్ని మరి ధ్యానం చేస్తే అక్కడున్న ప్రవచనాసారమైన కొన్ని వాక్యాలను బట్టి మనం కొన్ని అర్థం చేసుకోవాలి. ఆ వాక్యాలు ఏవైతున్నాయో ఆ ధ్యానించడం వల్ల దేవుడు ప్రవచనాసారంగా సంఘాన్ని ముందుకు నడిపించబోతున్నాడు. కాబట్టి సంఘము దేవుడు గొప్పగా దీవించబడినట్లు అనేకమైన ప్రార్థనలు సంఘం మీద ఉన్నాయి, అనేకమైన ఆశీర్వాదాలు సంఘం మీద ఉన్నాయి. హల్లెలూయా. మనం దేవుని మీద ఆధారపడితే రాజులు మన దగ్గరికి వస్తారు. దేవుని మీద మనం ఆధారపడితే నాయకులు మన దగ్గరికి వస్తారు. దేవుని మీద ఆధారపడితే లోకం మన దగ్గరికి వస్తారు. దేవుని మీద ఆధారపడితే కృపాక్షేమములు మన వెంట కలుగుతాయి. మరి సంఘముగా మనం అందరం ఎవరి మీద ఆధారపడతాం? దేవుని మీద ఆధారపడదాం. ఆయన మనకు చేయబోయే కార్యాల మీద ఆధారపడదాం. యేసుక్రీస్తు నామములో సంఘముగా దేవుని మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన సంఘాన్ని అభివృద్ధి చేసి అనేక మంది ప్రజలు సంఘములో దేవుడు కలగజేసిన వెలుగును చూడటానికి చాలా మంది రాబోతున్నారు. ఒకవేళ రాకడ ఆలస్యమైతే ఖచ్చితంగా సంఘము ఇంకా అనేకమైన ప్రాంతంలో కట్టబడి స్థిరపరచబడి దేవుడు ఆ విషయంలో ఖచ్చితంగా దేవుడు వాడుకోబోతున్నాడండి. మీ అందరినీ కూడా సంఘముగా దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. సో ప్రతి ప్రవచనం, ప్రతి ప్రొఫెసీ దేవుడు ఏదైతే మరి ప్రవక్త ద్వారా తెలియపరిచాడో అవన్నీ నెరవేర్చబడ్డాయి. ఎవ్రీథింగ్ అక్యురేట్ గా నెరవేర్చబడ్డాయి. ఆ ప్రవచనాసారమైన ప్రతి మాట చొప్పున దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి దేవునికి ఒక్కసారి చప్పట్లు కొడదాం. Just give thanks to Jesus. Hallelujah. Hallelujah.